హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. టుడే మనం రవ్వ దోశ చేద్దాం. అందుకోసం ఒక అరగంట ముందు హాఫ్ కప్పు రవ్వని, ఒక కప్పు బియ్యం పిండిని నానబెట్టుకోవాలి. బియ్యం పిండి వద్దనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఉల్లిపాయ ముక్కల్ని, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. వీటిని వేపుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక పిండిలో కలిపేసుకోవాలి. ఫ్రై అయితే చాలండి. ఈ టైంలో ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని రవ్వ మిశ్రమంలో కలిపేద్దాం. ఇలా పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. పిండి ఇలా పల్చగా ఉండాలండి. మనం పెరుగు పచ్చడి చేసుకుంటాం కదా, అలా ఉండాలి, చల్ల మజ్జిగలాగా. బాగా వేడవాలి ఫ్రెండ్స్. ఇలా వేస్తే వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి. ఇలా దోశను వేసుకోవాలండి. హై ఫ్లేమే పెట్టుకోవాలండి. ఈ దోశకి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్లో చాలా చక్కగా ఉంటుందండి. ఇలా ఆయిల్ బ్రష్తో ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలి. కావాలంటే మీరు నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి ఈ దోశ. ఒక కప్పుకి చాలా దోశలు అవుతాయి. మనం రైస్ తిన్నదానికంటే, చపాతీ తిన్నదానికంటే ఈ దోశలు చాలా ఎక్కువ వస్తాయండి పిండి. అరకప్పు రవ్వకి ఎంత పిండి వచ్చిందో చూడండి. ఈ ఒక 10 దోశలు అవుతాయండి. ఈ మధ్యలో హోల్స్ ఉంటాయి కదండి, అందులో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే దోశ కాలినట్టే. మనం అప్పుడు టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చిందండి. దోశని టర్న్ చేద్దాము. ఇప్పుడు ఇంకో దోశను వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ దోశని కొత్తగా వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చండి. దోశ కాలింది ఫ్రెండ్స్. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. కాలిన తర్వాత అవుట్ సైడ్ కూడా ఒక నిమిషం వరకు కాల్చుకోవాలండి. 2 వైపులా కాల్చుకోవాలి ఈ దోశను. క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశ రెడీ అండి. ఇది ఏ చట్నీతోనైనా, ఏ కర్రీతోనైనా తినొచ్చండి. దోశ రెడీ ఫ్రెండ్స్. నేను తినేస్తాను. ఇంకా నా కోసం వేసుకున్నాను. మార్నింగ్ వేశాను, పిల్లలు తినేశారు. చాలా క్రిస్పీగా ఉంటుందండి దోశ.
చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్లో ఉందో. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సంహిత 89.